డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సైన్ చేయడం జరిగింది. మనం వీడియోలు చేసాం కూడా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చేసింది ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరి పారేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. రీసెంట్గా చూసుకుంటే ఒక పంజాబీ మహిళ 33 years బ్యాక్ అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. సో ఆవిడ్ని ఇప్పుడు 33 ఏళ్ల నాడు నుంచి వెళ్ళినప్పుడు ఆవిడ్ని ఇప్పుడు తిరిగి ఆవిడకి బేడీలు వేసి మళ్ళీ మామూలుగా కాదు అరెస్ట్ చేసి తిరిగి ఇండియాకి పంపించేశారు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెళ్తున్నాను అని చెప్పే ఆ టైం కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆవిడ వేదన వ్యక్తం చేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు సార్? అంటే ట్రంప్ ఎందుకు అప్పుడు ఎప్పుడో సెటిల్ అయిపోయిన ఆవిడని వాళ్ళని ఇప్పుడు తీసుకురావడం? అంటే ఆ గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్గా ఉందా? అలాంటి వాళ్ళందరినీ చెక్ పెట్టడానికి వెతకడం అనేది మొదలు పెడుతుందని అనుకోవచ్చు అంటారా ఈ సంఘటన చూస్తే? ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మొత్తం ఆ దేశం నుంచి ఏరిపారేయాలనేది అతని కోరిక. దాంట్లో భాగంగానే ఆడవుడు చేశాడు. కొంతమందికి బేడీలు వేసేసి తనే ఫ్లైట్లో తీసుకొచ్చి ఆ దేశాల్లో వదిలిపెట్టాడు. తర్వాత ఏ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళ ఫ్లైట్లు పంపించేసి వాళ్ళందరినీ తీసుకొచ్చుకోవడం ప్రారంభించింది. అందరినీ క్లియర్ చేసేసారు దాదాపుగా. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నవాళ్ళు. వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు అక్కడ పర్మనెంట్గా గ్రీన్ కార్డ్ రావడం కోసం, పర్మనెంట్గా ఇమిడియట్గా అక్కడ వాళ్ళు ఇమిగ్రెంట్స్గా ఉండడానికి ప్రయత్నం చేయడం కానీ రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. కానీ కొన్ని కారణాల చేత, అంటే వాళ్ళు అడిగినటువంటి వాళ్ళకు ఉండాల్సిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండకపోవడం వల్ల తమ పిల్లలకి ఇచ్చారు, వాళ్ళందరికీ ఇచ్చారు. మనవాళ్ళు అందరూ కూడా అక్కడ శాశ్వత పౌరులుగా గుర్తించబడ్డారు. కానీ తనకు మాత్రం పౌరసత్వం దొరకలేదు. బహుశా మరి మొదట్లో అంత అవసరం లేదని చెప్పి వాళ్ళు అప్లై చేయకుండా చాలా ఏళ్ళు దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారేమో. తర్వాత ఈ మధ్య కాలంలో అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ వస్తుంది. కానీ తనకు మాత్రం పర్మనెంట్ వీసా ఇవ్వలేదు. మరి అందరికీ ఇచ్చి తనకి ఇవ్వలేదంటే దానికి కారణాలు బహుశా నేనే అనుకుంటున్నా. అంటే అంత వయసు ఉంది కాబట్టి ఆవిడకి అవసరం లేదు, మనందరికీ ఉన్నప్పుడు ఆవిడ మనతో పాటు ఉంటుంది కాబట్టి ఆవిడకి అవసరం లేదని చెప్పి కుటుంబమే నెగ్లెక్ట్ చేసి ఉంటుందని నేను భావిస్తున్నాను. నాకు అనిపిస్తుంది ఆవిడ చూస్తే, పరిస్థితిని చూస్తే. ఏది ఏమైనప్పటికీ 73 ఏళ్ల మహిళ హర్గీస్ కౌర్ అంటే మాట ఆవిడ పంజాబ్ సంబంధించినటువంటి వ్యక్తి. 33 ఏళ్ల క్రితం కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడ సెటిల్ అయ్యారు. అనేక రకాల ఉద్యోగాలు, వ్యాపారాల్లో వాళ్ళ పిల్లలు, మనవాళ్ళంతా కూడా ఉన్నారు. తను సడన్గా ఒకరోజు వచ్చి వాళ్ళు బేడీలు వేసి తీసుకెళ్ళిపోయి ఎంక్వైరీ మొదలుపెట్టారు. తను ఎన్ని చెప్పినా వాళ్ళు వినని పరిస్థితి ఏర్పడింది. చివరికి వాళ్ళు ఒక గదిలో ఆవిడని పెట్టేసేసి తాళం వేసేసి తను రాత్రంతా కూడా బంధించి ఉంచారు, సంఖ్యలు వేసే ఉంచారు. తర్వాత తనకి తినడానికి గొడ్డు మాంసం, శాకాహారి అయినా కూడా శాకాహారం చెప్పినా కూడా వినకుండా గొడ్డు మాంసం పెట్టారు. చివరికి ఏంటంటే బిస్కెట్లు కొన్ని దాంట్లో చిప్స్ ఏవో పెడితే అంతవరకు తినేసి కడుపు నింపుకోవడం జరిగింది తను. తర్వాత నెక్స్ట్ డే ఆవిడ రిక్వెస్ట్ చేసింది, నా మనవాళ్ళు పిలవండి, వాళ్ళకి ఒకసారి చెప్పేసేసి నేను బయలుదేరుతానంటే ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా తను బలవంతంగా తీసుకొచ్చి ఇండియాకి పంపించేశారు. ఇండియాలో ఇప్పుడు ఆవిడ తన సిస్టర్ వాళ్ళ ఇంటికి చేరుకుంది. తన ఊళ్ళో తన ఇల్లు ఉందో లేదో కూడా తనకు తెలియదు. 37 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. 33 ఏళ్ల క్రితం అక్కడ ఉందో లేదో తనకు తెలియదు. ఇక్కడ బతకడానికి అవకాశాలు తనకు లేవు. తను మళ్ళీ తిరిగి అమెరికా వెళ్తాననే ఒక ధీమాతో తను ఉంది. ఏదో రకంగా సరే అమెరికాలో తనకు పర్మనెంట్ వీసా వస్తుందని తను వెళ్ళగల నమ్మకంలో తను ఉంది. కనీసం విజిటింగ్ వీసా మీద వెళ్ళాలని కోరిక కూడా ఉండొచ్చు బహుశా. ఏది ఏమైనప్పటికీ 33 సంవత్సరాల నుంచి ఉండి 73 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళ మీద కూడా ఇలా కక్ష తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ రాష్ట్రానికి, దేశానికి ఏ రకమైన హామీ చేయరు. అమెరికాకు హామీ చేసే అవకాశం 73 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి పోనీ అమెరికా మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా కారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ నుంచి ఏదో కావాలని వాళ్ళు కోరుకోవడంలే. వాళ్ళ పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఆవిడని చూసుకోగలుగుతారు, వాళ్ళు ఆవిడని రక్షించుకోగలుగుతారు. కాబట్టి అమెరికా మీద ఏ రకం కూడా భారం పడకుండా అక్కడున్న అమెరికన్ ఫ్యామిలీలో ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి ఆవిడని మొత్తం కుటుంబం అంతా కూడా ఆల్రెడీ వాళ్ళకి పర్మనెంట్ వీసాస్ వచ్చి ఉన్నప్పుడు ఒక్క వ్యక్తిని దాంట్లోంచి చీల్చుకొని తీసుకొచ్చి, అందులో మహిళ, 73 సంవత్సరాల వయసు, ఒక వృద్ధాప్యానికన్నా కనీసం ఒక గౌరవ మర్యాద ఇవ్వాలి. వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లలకు విడుకోలు చెప్పకుండా కూడా తీసుకొచ్చి అమెరికాకు ఇమీడియట్గా పంపించేట్టు ఏర్పాటు చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం వాస్తవంగా. మరి 33 ఏళ్ళు ఏం చేశారు? కళ్ళు మూసుకున్నారా? మీరే చేసిన పొరపాటు ఎవరిది?
అమెరికన్స్దే. ఆ మాటకు వస్తే అమెరికాలో ఉండే ప్రతి మనిషి వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ మూలాలు తీస్తే వీళ్ళంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఇమిగ్రెంట్సే. ఇవాళ మాట్లాడుతున్నటువంటి మరి ట్రంప్ కూడా వాళ్ళ పూర్వీకులంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మరి నీ పూర్వీకులంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన నువ్వు ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళ అలా వచ్చిన ఇమిగ్రెంట్స్ నువ్వు వద్దు బయటికి పంపిస్తాను అంటే మరి నీ మూలాలు కూడా అవే కదా, అందరి మూలాలు అవే కదా. అసలు అమెరికాలో ఉన్న వాళ్ళందరి మూలాలు అవే అయినప్పుడు నువ్వు కొత్తగా అందరినీ రెక్క చెప్పడం, మరీ ఇంత వయసులో ఉండే వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళని అంత కిరాతకంగా తీసుకురావడం, ఓ రాత్రంతా కూడా 73 ఏళ్ల మహిళల్ని ఒంటరిగా ఓ రూమ్లో బంధించడం, వాళ్ళు ఏం దొంగతనం చేయలేదు, వాళ్ళు ఏం నేరం చేయలేదు, వాళ్ళు ఏం హత్యలు చేయలేదు, వాళ్ళు ఏ రకమైనటువంటి దోపిడీ చేయలేదు. అలాంటి మహిళల్ని ఒక 73 ఏళ్ల వయసుకు కొంత కనీసం ఒక ప్రాధాన్యత ఇచ్చి ఒక విలువ ఇచ్చి వాళ్ళని మర్యాదగా పంపగలిగేటువంటి ఏర్పాటు చేసినా కూడా కొంతవరకు బాగుండేది. కానీ ఈ రకంగా అమర్యాదపూర్వకంగా చేయడం అనేది ట్రంప్ని ఎట్టి రకంగా కూడా ఎవరు కూడా హిందువులు లేకపోతే ముఖ్యంగా ఇండియన్స్ దాంతో పాటుగా వయసు ఎక్కువ ఉండే వాళ్ళు చాలా అసహించుకునే స్టేజ్ లోపల ఇవాళ ట్రంప్ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలకు స్పష్టి చెప్పాలని చాలా మంది కోరుతున్నారు. ఇది మాత్రం సరైన విధానం కాదు. ట్రంప్ తీసుకున్న విధానంలో ఇది ఖచ్చితంగా విమర్శలకు దారితీసేటువంటి విధానమే చెప్పక తప్పదు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని అయితే కరెక్టే ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మరి కొన్ని ఇప్పుడు మీరు అన్నారు 73 ఏళ్ల వయసులో ఉన్న ఆవిడ్ని ఎప్పుడో సెటిల్ అయిన మళ్ళీ ఇప్పుడు వెనక్కి పంపడం అనేది మరి ఇది కరెక్ట్ కాదు అంటే ఎందుకంటారు ఇలాగా? ఏం లేదు, ఒక రకమైన భారతదేశం మీద ఒక కక్ష తెచ్చుకుంటున్నాడేమో కూడా అనిపిస్తుంది. భారతదేశం ఎదగకూడదు, భారతదేశం పోటీకి రాకూడదు. ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది ప్రపంచం లోపల. త్వరలోనే 3-2 స్థానాలు 1వ స్థానానికి వచ్చేస్తుందేమో, అమెరికాతో పోటీ పడుతుందేమో. చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది భారతదేశం. దాంతో పోలిస్తే అమెరికా అంత వేగంగా లేదు. కాబట్టి భారతదేశం అమెరికాను మించిపోయేటట్టుగా కనబడుతోంది. దాన్ని కనబడకుండా చేయాలంటే ఎక్కడికక్కడ తొక్కేయాలి, ఎక్కడికక్కడ కక్ష తీర్చుకోవాలి అని ఒక వ్యక్తిగత కక్షలాగా దేశం మీద ఒక కక్ష పూనాడేమో అని మనకు అనిపిస్తోంది చేస్తున్న చర్యలన్నింటిని బట్టి. థ్యాంక్ యూ.